యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ మంచి టాటా ఇండికా కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. ఈ కార్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ ధరలో అమ్మకానికైతే వచ్చిందన్న. కొద్దిగా అర్జెంట్ సేల్ ఉండడం వల్ల వెహికల్ అయితే రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో అమ్మకానికైతే వచ్చిందన్న. మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. అదే కాకుండా ఈ కార్ వచ్చేసరికి 2013 మోడల్ కార్ అన్న. 2013 ఎండింగ్ మోడల్ కారు. మీకు చాలా మంచి వ్యాలిడిటీ అయితే కార్‌కైతే లభిస్తది. అండ్ దీంతో పాటు ఇది డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. మంచి ఇంటీరియర్ అయితే ఉంది. ప్రీమియం ఇంటీరియర్ అని చెప్పుకోవచ్చు. సో కార్ కూడా రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. కార్ రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్ యొక్క ఎండ్ టు ఎండ్ ఫోటోస్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్‌లో ఉన్నట్లయితే మనం స్పాట్‌లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోస్ తీసి ఈ నంబర్‌కి అయితే వాట్సాప్‌లో పెట్టండి. మనం అమ్మి పెడతామన్నా. ఎక్కడున్నా కూడా మనమైతే సేల్ చేసి అయితే పెడతాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి టాటా ఇండికా విస్టా ఎల్ఎస్ కార్ అన్న. ఇది వచ్చేసరికి ఇండికా విస్టా ఎల్ఎస్ అనే వేరియంట్ కారు. కార్ వచ్చేసరికి నీట్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉందన్న. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి ముఖ్యంగా ఈ కార్ వచ్చేసరికి డీజిల్ కార్ కాబట్టి చాలా మంచి మైలేజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్న. టాటా తరఫు నుంచి గుడ్ మైలేజ్ అయితే ఉంటుందన్న. డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉందన్న. టీడీఐ ఇంజన్‌తోనైతే మనకైతే కార్ అయితే అమ్మకానికి అయితే ఉందన్న. ఈ ఇంజన్ వచ్చేసరికి టీడీఐ ఇంజన్ మంచి ఇంజనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇక ముఖ్యంగా కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2013 ఎండింగ్ మోడల్ కార్ అన్న. 2013 ఎండింగ్ మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2028 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి డిస్టెన్స్ ఉన్న వ్యాలిడ్ ఉన్న వెహికల్ అయితే అనొచ్చన. ఇది వచ్చేసరికి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ ఈ 2 న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ ఈ 80% లైఫ్ ఉందని ఓనర్ అయితే చెప్తుండు. ఫ్రంట్ 2 టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ టైర్స్ 80% లైఫ్ అయితే ఉంది. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ నీట్గానే ఉందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అవుతుంది. లెదర్ సీటింగ్ ఉంది. చిల్డ్ ఏసీ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్న. ముఖ్యంగా సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉందని ఓనర్ అయితే చెప్తుండు. ఓవరాల్గా ఇంటీరియర్ పరంగా కూడా నీట్గానే ఉందన్న వెహికల్ వచ్చేసరికి. ఇక ఈ కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 ఎండింగ్ వరకు ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు పేపర్ల వ్యాలిడిటీ అయితే 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఆన్ పేపర్. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తెస్తూనే ఉంటానన్న. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి మన దగ్గర వచ్చేసరికి. అండ్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వెహికల్స్ అన్ని చెక్అవుట్ అయితే చేసేయండి అన్న. ఇక ఈ కారుకు ధర ఓనరు 78,000 అయితే చెప్తున్నాడన్న. ధర వచ్చేసరికి ఫిక్స్ అని అయితే చెప్తుండు. ఒక్కసారి మాట్లాడుకోవాలి. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 78,000 ఫిక్స్ అని అయితే చెప్తున్నాను. చాలా తక్కువ ధరలో మంచి వ్యాలిడ్ ఉన్న బండి అమ్మకానికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అన్న. కేవలం 78,000లో టాటా ఇండికా విస్టా, అది కూడా 13 మోడల్ డీజిల్ వేరియంట్ కార్ అయితే అమ్మకానికి అయితే ఉందన్న. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్ అని అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు. అండ్ మీరు ఒకసారి మాట్లాడుకోవచ్చు అన్న. ఇక లొకేషన్ వచ్చేసరికి బోధన్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. నిజామాబాద్ ఏరియా, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బోధన్ ఏరియా, నిజామాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి నిజామాబాద్ బండి అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని కార్ యొక్క ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్స్, దాంతోపాటు పేపర్లు
కూడా ఫుల్లుగా వెరిఫై చేసుకొని అన్నీ ఓకే అనుకుంటేనే కార్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. అండ్ మెసేజ్ రిప్లై రావడంలో కొద్దిగా లేట్ అవ్వచ్చన్న. అంతే తప్ప మీకు ఖచ్చితంగా ఓనర్ నంబర్ అయితే రిప్లై అయితే వస్తుందన్న 101%. సో అది కొద్దిగా అర్థం చేసుకోగలరని నేనైతే భావిస్తున్నానన్న. సో ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకో వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి అన్న. ప్రతిరోజు లిమిటెడ్ ఎడిషన్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఛానల్ ఉపయోగపడుతుంది అన్న ఎప్పటికైనా కూడా. అండ్ ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.